హాయ్ అండి, బాగున్నారా? చాలా రోజులకైతే వీడియో అయితే పెడతా ఉన్నాను. ఇది శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది కదా. ఆ రోజు ఇందుకూరుపేటలో ఇందుకూరమ్మ గుడిలో పూజలు అయితే జరిగినాయి. ఇంకా అక్కడేమంటే శ్రీరాముడి కళ్యాణము, అన్నదానము, అగ్నిహోమం అవన్నీ కూడా జరిగినాయి. ఇంకనేమంటే ఇది ఉదయాన్నే మా అబ్బాయి వెళ్ళి వీడియో అయితే తీశాడు. అప్పుడు జనం కూడా ఎవరు రాలేదు. ఇది ఇది ఫ్లెక్సీ ఏమంటే 75 అడుగుల ఫ్లెక్సీ, ఒకటే ఫ్లెక్సీ. ముక్కలుగా ఏం అతికించలేదు, ఒకటే ఫ్లెక్సీ. ఇలాగా 75 అడుగులది అయితే కట్టారు. ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇదంతా కట్టారు. మా ఆయన ఫ్రెండ్ అయితే చేశారు, మధు అని అబ్బాయి. ఇదంతా చేయించాడు, ఈ పూజలు, ఈ అన్నదానము, ఇదంతా కూడా చాలా చక్కగా అయితే చేయించాడు. చూడండి, చాలా బాగుంది కదా. ఉదయాన్నే కదా, అందుకని ఎవరు రాలేదు పూజకైతే. ఇంకా రాత్రి ఏమంటే వంటలు అయితే అన్నీ కూడా జరిగినాయి. మా ఆయన రాత్రి అంతా ఉండేసి 10 గంటలు అప్పుడు అట్లాగ వచ్చేసి ఇంకా 3:30కి లేసేసి వెళ్ళిపోయి వంటలు అవన్నీ కూడా చూసుకున్నారు అందరూ కూడా. ఇంకనేమంటే వచ్చేసి స్నానం చేసి ఉదయాన్నే టిఫిన్ అయితే చేసేసి ఇంకా మా ఆయన మా అబ్బాయి అయితే వచ్చేసారు. చాలా బాగుంది కదా, నిశ్శబ్దంగా. ఇందుకూరమ్మ గుడి ఇది, ఇందుకూరమ్మ పోలేరమ్మ గుడి. చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా పూజారులందరూ స్వామివారికి కళ్యాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. చీర కట్టున్నారు కదా, ఇది యాప చెట్టు పోలేరమ్మ. ఇక్కడ ఏమంటే ఏకజాను వంటలు అయితే చేశారు కదా. ఇంక అన్నీ అన్నం అయితే వండి పెట్టేస్తున్నారు. చూడండి, 4 డేక్షాలకు అయితే వండేస్తున్నారు. ఇంకా కూరలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు, పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నారు. ఇవే కాదండి, ఇంకా కూడా వండుతానే ఉన్నారు అన్నం అయితే. చాలామంది, ఒక 1500 మంది అయితే భోజనానికి అయితే వచ్చారు. ఇంకా కూడా అన్నం అయితే మిగిలిపోయింది. కూరలు కానీ అన్ని కూరలు అయితే వంటలు అయితే అన్నీ మిగిలిపోయినాయి. ఇంకా ఈ పూజలన్నీ రెడీ చేసి అన్నీ చేసింది మొత్తం వీళ్ళందరూ. ఇంక పచ్చ షర్ట్ వేసుకున్నాడు కదా ఆ అబ్బాయిను, డబ్బు పెట్టి ఇంకా ఈ పూజలు అన్నదానం అన్నీ జరిపించింది కూడాను. చాలా బాగా జరిపించారు అబ్బాయి అయితే. ఇదంతా ఖాళీగా ఉంది కదా స్థలం. అంతకుముందు అయితే గోరుచిక్కుళ్ళు ఇంకా ప్రతి ఒక్క పంట అయితే వేసి ఇంకా తీసుకునే వాళ్ళు లీజుకి తీసుకొని డబ్బు వస్తుంది కదా. అదైతే పోలేరమ్మకైతే అవన్నీ పూజలు అయితే చేసుకునేది. ఇప్పుడు ఏమంటే ఖాళీగా పెట్టేశారు మొత్తం అయితే. ఇది చూసారా, ఫ్లెక్సీ 75 అడుగులు ఎంత హైట్లో ఉందో. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మన ఇందుకూరుపేట గ్రామంలోని ఇందుకూరమ్మ దేవస్థానం వద్ద ఈ గుడి ఏమంటే ఇందుకూరమ్మ పోలేరమ్మ గుడి. ఉదయాన్నే కాబట్టి ఎవరు జనాభా అయితే లేరు. చాలా చక్కగా అయితే అలంకరించున్నారు ఇందుకూరమ్మకి పోలేరమ్మకి. ఇంకా సర్ది పోసుకోవాలన్నా అక్కడ పోస్తారు ఉగాది రోజు. తర్వాత కోళ్ళని అలాగా అన్నీ కొడుకు వస్తారు, మేకపోతులు అట్లాగా మొక్కున్న వాళ్ళందరూ. కనక పండుగ రోజు కూడా మొక్కుని కోళ్ళు అయితే కోస్తారు అక్కడ. మనం అనుకున్నటివన్నీ చక్కగా జరుగుతాయి ఇందుకూరమ్మ పోలేరమ్మ.
మొబైల్ మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇందుకు రమ్మ గుడి చుట్టూ అయితే తిరుగుతున్నారు. ఇందుకు రమ్మ గుడి చుట్టూ తిరిగేసి హారతి అయితే తీసుకుంటున్నారు అందరూ. ఇంకా ఇవన్నీ కళ్యాణ మండపంలోకి అయితే తీసుకెళ్తున్నారు. ఈ ఇద్దరు డ్రెస్సులు వేసుకున్నారు కదా, పింక్ వైట్. ఆ ఇద్దరు పిల్లలేను, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఇది జరిపించేది. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్యాభర్త. ఈ పూజలు ఈ అన్నదానాలన్నీ జరిపించేది వాళ్ళేను. ఇంకా మా అబ్బాయి వెనకాల వస్తున్నారు కదా వాళ్ళ భార్యాభర్తలు. ఇంక ఈ పూజ జరిపిస్తున్నారు కదా మధు వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య అయినా. ఇంకా మా ఆయన ఇంటికి వచ్చాడు, 10 అయింది టైం అయితే. ఇంకా నేను ఉదయాన్నే లేచేసి ఇల్లు కడిగేసుకున్నాను. కడిగేసి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ మొత్తం చేసేసుకున్నాను. స్నానం చేసి పూజ చేసేసి ఇంకా నా టిఫిన్ అవన్నీ కూడా చేసేసాము. ఇంకా నా రెడీ అయ్యి ఉన్నాను, రా తీసుకో వెళ్తూ అని చెప్పి అన్నాను. ఇంకా వచ్చాడు.
ఇంక నేను అక్కడికి వెళ్తున్నాను అనేసి మీకు చెప్తా ఉన్నాను. ఇంక నేనేమంటే పూజకి కావాల్సిన సామాన్లన్నీ అంటే హోమంకి, సాంకి, ఇందుకూరమ్మకి అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను నేను. ఇంకా మా ఆయన చేత, మా అబ్బాయి చేత కూడా టెంకాయలు వేపిద్దామని నేను అంత పెద్ద సంచి అయితే పెట్టుకున్నాను. ఎండు టెంకాయలు ఉండేసరికి ఇంకా దాంట్లో అంతా పెట్టేసుకున్నాను నేను. ఆ పక్కన ఉండేది నీళ్ళ టెంకాయలండి, అవి అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా నేను హోమంలోకి జాకెట్టు, నెయ్యి, ఇంకా అన్నీ ఇది తులసి ఎండిపోయిన కొమ్మలు ఉంటే అవన్నీ కూడా ఇంచుకున్నాను, ఇంచి పెట్టుకున్నాను. తర్వాత ఏమంటే ఏందో చూపిస్తా ఉన్నాను, పూలు, ఇంకా పసుపు కుంకుమ, కర్పూరము అవన్నీ కూడా పెట్టేసుకున్నాను నేను. కానీ రెడీ అయ్యి వెళ్తాను ఇంక సాంగ్కి టెంకాయ కొట్టేదానికి. అదైతే తీసుకున్నాను. ఇంక ఇందుకూరమ్మకు కూడా పెట్టుకున్నాను అరటిపళ్ళు అవన్నీ. ఇంక నేను రెడీ అయిపోయాను, ఇంకెళ్తా ఉన్నాను ఆ గుడికి అయితే. ఇప్పుడు మనం అక్కడ పూజ చేస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్దాము పదండి. అక్కడ అన్నదానము, హోమము, కళ్యాణము అవన్నీ జరుగుతాయి. 75 అడుగుల ఫ్లెక్సీ చెప్పు. 75 అడుగుల ఫ్లెక్సీ కూడా కట్టారు. మా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి. మా ఆయన ఫ్రెండ్ మధు అనే అబ్బాయి అయితే ఇవన్నీ జరిపిస్తూ ఉన్నాడు. ఈ పూజలు అన్నీ కూడా ఫ్లెక్సీ కట్టడం, హోమము, అన్నదానం అన్నీ కూడా అబ్బాయి అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమంటే వెళ్దాం పదండి. నేను ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడికి పెట్టేసి రెడీ అయ్యి వెళ్తున్నాను. పదండి అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఇందుకూరమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇంక ఇదేనండి ఇందుకూరమ్మ గుడి, ఇందుకూరమ్మ పోలేరమ్మ గుడి. తోట మధ్యలో ఉంటుంది ఇందుకూరమ్మ పోలేరమ్మ గుడి అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కలైతే పొలాలేను. ఉదయాన్నే కాబట్టి జనం అయితే ఏం లేరు ఎక్కువగా. सूर्यग्रहस्य पश्चिम दिग्भागे ददानमण्डले तलदानि उपनभवन्तमदेवता देवता सहिता शनैश्चक्रमावाहयामि स्थापयामि पूजयामि। ओम तयामि स्वावोदुते सदावतसकाः तयास्त्यावताः आयं गोपस्नकमेर्समातमः पितृचपतिस्वाः समासुसप्तेभ्यो एके जपदेवन ये अंतरिक्षे दिवतेभ्यः सप्तेभ्यो नमः। अदेवता प्रत्यदेवता सहिता ओम सूर्यग्रहस्य वायुदिग्भागे स्वल्पाकारमण्डले कुलुत्तदात् मासदानि उपनभवन्तम् अदेवता प्रत्यदेवता सहिता राहुग्रहमावाहयामि। ఇంక నీ పిల్లలు ఏమంటే రాత్రి అంతా నిద్ర లేనట్టుంది, ఇంక నిద్రపోతా ఉన్నారు. మా అబ్బాయి అంటే పిల్లలు నిద్రపోతున్నారు, మా వీడియో తీసుకొస్తాను అనేసి అన్నాడు. సరే అనేసి ఇచ్చాను. వాళ్ళిద్దరు నిద్రపోతా ఉన్నారు, కూర్చొని నిద్రపోతున్నారు. ओम अस्मिन् मंडप मध्ये दुर्गा गणपति क्षेत्रपाल अभीं तवास्तु पुष्पमावाहयामि स्थापयामि पूजयामि। ओम ब्रह्मा देवानां पदवी गविनां सिद्ध प्राणं समृगानां सेना बुद्धानां दुस्वरितनां सोम पवित्रं देवन्नो। ओम प्रणो देवी सरस्वती वाजीवीर्वाजिनीवती धीनां पवित्रवतो अस्मिन् कलशे ब्रह्मा सरस्वती मावाहयामि। ఇంక నా అన్నదమ్ముళ్ళు ఇద్దరు అయితే పూజలు అయితే జరిపించారు. अस्मिन् कलशे लक्ष्मी नारायण मावाहयामि स्थापयामि पूजयामि। अद्भुताग्रेशमिष्टमायतपसे ओजेम संतकं हृदये गौरीमाय जलन्तक्षिद्येकं जिज्जुपदेशा चतुष्पदे अष्टापदे नवदि बहुशा अक्षपमेव्यवन्। अस्मिन् कलशे गौरी शंकर मावाहयामि। अस्य श्री प्राणप्रतिष्ठापन महामन्त्रस्य ब्रह्म विष्णु महेश्वरः विषयः यज्ञजर्वेद सामाधर्वाणि चन्दांसि प्राणशक्ति परदेवता आत्मैजं ह्रीं शक्तिः त्रौं कीलकं प्राणप्रतिष्ठापन इत्यर्थे विनियोगः। ॐ ह्रां अंगुष्ठाभ्यां नमः।
ఇంకా నా ఫ్యామిలీ మొత్తం కూర్చొని గణపతి హోమం అయితే జరిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియో కూడా పెడతానండి. అన్నదానము ఇంకా శ్రీరాముడి కళ్యాణం అవన్నీ కూడా పెడతాను, చూడండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా అబ్బాయి ప్రసాదం అయితే తెచ్చాడు. ఇంకా తినలేదు నేనైతే, మా అబ్బాయి కానీ నేను కానీ. ఇంకా ఒక కవర్లో పెట్టేశాను. ఇదేమంటే పానకం. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్